Good morning everybody. This is day 12, December 12th, 2023, Tuesday. ఇప్పుడు మనం ఇంత అర్జెంట్ గా ఎదుర్కొంటే ఎక్కడికి వెళ్తున్నామంటే మార్క్ మామ దగ్గరికి వెళ్తున్నాం. ఒక నిమిషం అన్న సీట్ అయ్యి సెట్ చేసుకునేయండి. ఇలా సీట్ డిసైడ్ అయిపోతే ముందుకు రాకూడదని ఇక ఓకే ఫైన్. మంచి క్లౌడీగా ఉంది ఇవాళ మా సిస్టర్ బర్త్డే బాబ్జీ. ఇవాళ ఏదోటి చేస్తాం. ఏం చేస్తామని ఇంకేం ప్లాన్ చేసుకోలేదు కానీ ఏదోటి చేస్తాం. అరే మార్కస్ ఎందుకు ఆపించినావురా నువ్వు మధ్యదారిలా? చేసినాం రా మార్క్ బాబాయ్ దగ్గరికి. అరే క్విక్ అప్డేట్ రా, ఆయన పేరు మార్క్ కాదంట, మైకల్ అంట. మనం నిన్నటి నుంచి మార్క్ మామ అని పిలుస్తున్నా నేను. అయితే ఉండే అప్పుడప్పుడు ఇలాంటి మిస్టేక్స్. ఇవాళ నుంచి మైకల్ మామ అని పిలుద్దాం, తప్పే ఉంది. ఎం ఫర్ మార్క్ ఆర్ ఎం ఫర్ మైకల్, మామ ఈజ్ మామ. ఫైనలీ కార్ పని అయిపోయింది. ఇవాళ ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఆ టైల్ లైట్ ఫిక్స్ అయిపోయింది. అరగంటలో వస్తా అక్కడే ఉంది. ఎట్లనో ఈడ వరకు వచ్చినాం కదరా, బెండకాయలు తీసుకుందాం రా. ఇవాళైనా 3 రోజుల నుంచి మా అక్క బెండకాయలు అని అడుగుతుంది. ఆ బెండకాయలు మర్చిపోతున్నా నేను. ఇవాళ ఖచ్చితంగా బెండకాయలు తీసుకుందాం. ఇవాళ మా సిస్టర్ బర్త్డే కదరా. ఇక్కడ కప్స్ అవి ఉన్నాయి, తీసుకుందామని చూస్తున్నా స్టార్ బక్స్ లో. బట్ చాలా ఆప్షన్స్ ఉండేసరికి నాకు కన్ఫ్యూజ్ అవుతుంది ఏం తీసుకోవాలి. లెట్స్ సీ. ఇది సీజన్ అనుకుంటారా, క్రిస్మస్ వెరైటీస్ ఉంటాయి ఇక్కడ. లెట్స్ సీ దట్ సైడ్. నాకు ఇది ఒకటి నచ్చింది, బట్ పెద్ద సైజ్ ఉందేమో చూద్దాం. నాకు ఇది నచ్చిందిరా, క్రిస్మస్ వెరైటీస్ ఈడు ఉన్నాయి. అవి తీసుకుంది. చూడేది ఫ్యాన్సీగా ఉంది, రంగులు అని. అయిపోయిందిరా ఫైనల్లీ. ఫ్రెష్గా ఉంది, వెరీ నైస్. మొత్తానికి కార్ పని అయిపోయిందిరా బాబ్జీకా. హ్యాపీ. మా చెల్లికి ఇవాళ ఫైనల్. ఇవాళ సబ్మిట్ అయిపోయిందంటే ఇంకా అయిపోయినట్టే. కాలేజ్ పక్కా అయిపోయినట్టే. రేపటి నుంచి ఇంకా రచ్చ చేయొచ్చు. మా అక్కతో డీల్ మాట్లాడుకోవాలి నాకు కార్కి ఇవ్వమని చెప్పి. ఎందుకంటే తన స్కెడ్యూల్ నా స్కెడ్యూల్ కాన్ఫ్లిక్ట్స్ అవ్వకూడదు కదా. నా స్కెడ్యూల్ ఏముందిలే, ఎప్పుడు బేవర్సే కదా తిరగనీకి. మా అక్క దయదలిచి కార్ ఇచ్చింది అనుకో, అప్పుడు నేను మీ అందరినీ బయటికి తీసుకుపోవచ్చు. నాదేం లేదురా, జస్ట్ మిమ్మల్ని బయటికి తీసుకెళ్ళనీకి అంతే. నేను నా కంఫర్టబుల్ లేజీ జోన్ లో బాగుంటా. నేను నాకు ఇవన్నీ చేసు అంటే కొంచెం దిస్ ఈజ్ ఆల్సో మై లేజీనెస్. ఇట్లా బయటకు వచ్చుడు ఇదంతా చేసు కూడా లేజీయే నాకు. హాయ్ చెప్పరా. హాయ్. ఇవాళ మా చెల్లి బర్త్డే. సీట్ బెల్ట్. ఇట్స్ మై బర్త్డే. ఫస్ట్ నీ థింగ్స్ అన్ని సెట్ చేసేసుకుని సీట్ బెల్ట్ వేసుకున్నావు అనుకో, మనం జప్ప వెళ్ళిపోదాం. ఇప్పటికే లేట్ అయింది. అరే ఇది ఎందుకు పొద్దు నుంచి పని చేయట్లేదు? ఇది కొంచెం పుష్ ఫ్రంట్కి. నేను ఏదో గట్టిగా మర్చిపోయి నాకేం గుర్తు రావట్లా. ప్రాజెక్ట్ అయితే పెట్టుకున్నాం కదా ప్రస్తుతం కదా చాలు. వీళ్ళకి పని బాట ఏం ఉండదురా. గాల్ఫ్ ఆడేటోళ్ళకి పొద్దున ఆడతారు, రాత్రులు ఆడతారు, సాయంత్రాలు ఆడతారు, మిట్ట మధ్యాహ్నం కూడా ఆడతారు. అది హైలైట్ విషయం. మధ్యాహ్నం 3ంటికి ఎండ సావ కొట్టేస్తుంటే 3ంటికి ఆడతారు చూడు. అప్పుడు చూసి అరే మీరు ఈ జాతికి చెందిన వాళ్ళు కాదా, హ్యూమన్ జాతికి చెందిన వాళ్ళు కదా, మన ఏలియన్స్ ఇంత ఎండలో ఎట్లా ఆడుతారు అని అడగాలనిపిస్తుంది. అంటే కొడుతుంది. మనం 15 నిమిషాలు వెళ్తామంటావా? దున్ని పడేస్తా చూడు. నువ్వు సీట్ బెల్ట్ గట్టిగా వేసుకో. నువ్వు సీట్ బెల్ట్ గట్టిగా వేసుకుని కూర్చో. అట్లా నువ్వు పాటలు పెట్టినావు అనుకో, అప్పుడు నా స్పీడ్ నాకు రావట్లేదు. ఓకే, నువ్వు పాట పెట్టా, నేను స్పీడ్ కొడతాను. మా అక్కకి రేస్ కార్ తోలాలని ఒక డ్రీమ్. ఈ బుడ్డ కార్ ఇప్పుడు రేస్ కార్ తోలినట్టు తోలుతుంది. ఎందుకు కదా వెనకాల పడుతున్నా? పడిపోతుంది. ఇక్కడ పెట్టు, నాకు ఇక్కడే కావాలి. అదేమన్నా తగిలింది అనుకో, నేను ఏం చేయలేను. అదే పోయింది, పోతే పోయింది. నీకే నాకెందుకు అక్క, అది నీ గిఫ్టేరా. నీకేరా తీసుకొచ్చిరా. నేను ఇచ్చావు కదా అక్క, ఇదేంటి అక్క మళ్ళీ గిఫ్ట్లు అన్నాక వస్తూ ఉంటాయి. ఒకసారి గిఫ్ట్ వాళ్ళ బర్త్డే కానీ ఎవడన్నా రాజ్యాంగంలో రాసిందా? ఇది 3 గిఫ్ట్ తెలుసా మా అక్క నాకు ఇచ్చింది. వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? నేను చెప్పలే కదా, అందుకే నేను చెప్తున్నా. పాడు గజాల, పాడు ఒక పాట పాడు. పెట్టు గజాల, ఒక పాట పెట్టు నువ్వు.
ఎందుకు రై అంటే ఇట్లా కొడుతుంది సాయిరామ్. ఇప్పుడు మళ్ళీ అటు తిరుగుతాం, అక్కడికి అవసరం నీకు కొడుతుందా? నీ హైట్కి సరిపోదురా. నేను కూర్చుంటేనే నా హైట్కి సరిపోదు, నువ్వు ఇంకా పిల్ల బచ్చగాడివి. సన్నగడు కొంచెం పైకి వెళ్ళినట్టున్నాడు. రోజు నేను పెట్టుకుంటే సరిపక్క పక్కన కూర్చొని ఏ రోజైనా కవర్ చేసిందారా అది? అంటే మేబీ ఈస్ట్ సైడ్ పోతా ఉంటాం కదా మనం, అందుకని చెప్పేసి. హలో మరి నువ్వు ఎటు పోతున్నావు రా? నువ్వు నాకు చిన్నగా హార్ట్ స్ట్రోక్ ఇయ్యమాకరా, నా కారు కాదురా. నువ్వు హార్ట్ స్ట్రోక్ ఇచ్చినా కానీ నేను యాక్సెప్ట్ చేస్తారా? దాన్ని కాదు మామో. దాంట్లో దట్ ఈస్ ద ప్రిటియెస్ట్ వన్ ఐ సా. స్టార్ బక్స్ ఏదైనా డ్రింక్ కొనుక్కున్నాం అనుకో అయిపోయింది, తాగేస్తాం ఒక పావు గంటలో. ఇందులో అనుకో ఎప్పుడు డ్రింక్ కొనుక్కున్నా ఇందులో ఫిల్ చేసుకుని తాగొచ్చు. అయినా నువ్వు అంతేం తాగవు అనుకో, బట్ ఐ లైక్ దిస్ వన్. వెల్కమ్ వెల్కమ్. బర్త్డే రోజు కూడా నేను జుట్టు జరపలా, జస్ట్ ఇట్లా ట్యాప్ చేసిన దాని మీద, ప్యాక్ చేసిన, ట్యాప్ కదా ప్యాక్. కళ్ళల్లో జిగేల్ జిగేల్ అని కొడుతుంది. ఇది ఎఫెక్ట్ వస్తుంది నాకు తెలియదురా నిజంగా. ఇప్పుడు చూడు, నీడలో పెట్టానా ఎట్లుంది, ఎండలో పెడితే ఇట్లా ఇట్లా కొట్టేస్తుంది, నాకే తెలుసు. కానీ చూసావా ఏం చేసినా నేను లోక కళ్యాణం కోసం చేస్తా. ఇది పక్క పెట్ట, నీకు నచ్చలేదు అంటే దాంట్లో రిసీట్ ఉంది, అది తీసుకుని వెళ్ళి నీకు కావాల్సింది తీసుకో. గిఫ్ట్ పెట్టినవ్వకూడదు అంట. ఎవరు చెప్పండి? గిఫ్ట్లు నచ్చింది తెచ్చిచ్చినప్పుడు తీసుకోవాలి. బట్ నాకు నచ్చింది తెచ్చేవాళ్ళంటే పాష్ కార్ తీసుకొచ్చి ఇవ్వాలి. నీకు అంత బడ్జెట్ లేదు కాబట్టి బడ్జెట్లో ఏది తెచ్చా అది మార్చుకోవచ్చు. నేనే చెప్తాను కదా ఎక్స్చేంజ్ ఆప్షన్ ఉంది వాడుకో అని చెప్పి. ఓకే ఆల్ రైట్, దే హ్యావ్ లైక్ లైలాక్ కలర్, పర్పుల్ కలర్ ఉంది. ఎవరైనా ఫైనల్ ఎగ్జామ్ అంటే 10 నిమిషాలు ముందు వెళ్తారు. మనం ఇంకా 10 నిమిషాలు ఉన్నాక అరగంట ట్రావెల్ చేసుకుని పోయి ఇంటి దగ్గర నుంచి పోతున్నాం. మనం వెళ్ళకపోతే ఇప్పుడే మన ప్రపంచాలు ఆగిపోతాయి. ఐ డోంట్ కేర్ బ్రో, ఐ కేర్ బ్రో. నాకు కావాలి మార్కులు, నేను దొక్కుతా ఇప్పుడు. నాకు కావాలి డీన్స్ లిస్ట్, లేదంటే నాకు నువ్వు డీన్స్ లిస్ట్ వద్దా అంటే నా బ్రెయిన్ అంతా ఏదో అవుతాను. కావాలి మెల్లగా మెల్లగా గుద్దేస్తావు. ఎందుకు గుద్దుతాను రా, బ్రేక్ ఉంది మన కాళ్ళ దగ్గరగా. కానీ ఆడెప్పుడు వస్తాడో తెలియదు, అందుకే డ్రైవింగ్ నేర్చుకోవాలా. నా బ్యాగ్ లో కొంచెం జ్యువెలరీ ఉండేది, నా మొహాన్ పడేసినావు అనుకో, అంటే మొహాన్ పడేయమంటే మొహాన్ పడేయడం కాదు, ఇది వెనుకబడదాం. ఎట్లా నువ్వు చూసినావుగా, అక్కడ కాదు ఇందులో చిన్న బ్యాగ్. మనం పోవాలి, నేను స్టెప్ వేస్తున్నా. చిన్నప్పుడు మిస్టర్ బీన్ చూసేవాళ్ళం కదా, మిస్టర్ బీన్ లో వాడు పొద్దునే కార్ తీసుకుని హడావిడిగా బ్రష్ చేసుకుని కార్ లోనే రెడీ అయిపోయేటాడు. నేను ఎట్లా రా అనుకునేదాన్ని, అలా చూపిస్తుంటే బ్రష్ చేసి సూట్ వేసుకుని ఆఫీస్కి వెళ్ళలో పని చేసేవాడు. ఇప్పుడు ఏం చేస్తుండే, ఇయర్ రింగ్స్ ఉన్నాయా, ఇవి బాగానే ఉన్నాయా, అవి పెట్టుకోనా? అది రింగ్సే, కాకపోతే ఇది ఫ్లవరే బాగుంది. ఏం చేద్దాం మరి, నీ బర్త్డే ఎట్లా నడుస్తుంది? కాలేజ్ అయ్యో ఫోన్లే, సాయంత్రం 5 వరకు నాకు టైం ఉంది. ఏడబోదాం చెప్పు, ఎలా తీసుకోమంటా? ఈ అమ్మ ఈ వీళ్ళతో వచ్చిన తంట ఏంటంటే నీ ఇష్టం అంటారయ్యా. మా ఇంట్లో ప్రతి లేడీస్ ఏడకి వెళ్దామంటే మీ ఇష్టం మీ ఇష్టం మీ ఇష్టం ఇదే డైలాగ్ వేస్తారు. అదే నన్ను అడిగినా అనుకో, ఇంత లిస్ట్ తీస్తా నేను, ఆప్షన్ ఇచ్చి ఏడబోదామో చెప్పు, పోదాం అని చెప్పి. మా ఇంట్లో నేను ఒక్కదాన్ని తేడా బాగా, వీళ్ళందరూ ఎట్లా బతుకుతారో ఎందుకు కూడా నాకు అర్థం కాదు. నేను ఫుల్గా ఇప్పుడే చికెన్ పులావ్ తిన్నాం. నేను చికెన్ పులావ్ చేసిన గట్టిగా తినేసేసి, ఇప్పుడు క్లాస్ 2కి క్లాస్ ఉంది మాకు, ఆల్రెడీ 1:50 అయింది. ఇంకో పావుగంట పట్టిద్దాం వెళ్ళడానికి.
అయినా మా ఆర్ట్స్ ప్రొఫెసర్ ఏమి అంత టఫ్ ప్రొఫెసర్ ఏం కాదు. ఇలా ట్రాఫిక్ లో కొంచెం జామ్ అయ్యామని చెప్పామంటే జామ్ అని లోపలికి వచ్చామంటే. అయినా అందులో ఆవిడకి నేనంటే కొంచెం ప్రేమ. మా అక్క పులిహోర బాగా తెలుస్తుంది వెళ్ళి మాట్లాడితే పులిహోర అంటారు బాబాయ్. నేనేం చేస్తాను చెప్పు, నా మాటల పులిహోర లెక్క ఉన్నాయంటే ఇక నేను కలిపానంటే అది బిర్యానీ అవుతుంది. అయినా గట్టి మసాలాలు వేసి కలుపుతా నేను. మీకు ఏదో ఒక రోజు అదృష్టం ఇస్తా చూడు, నా పులిహోర నుంచి బిర్యానీకి ఎట్లా షిఫ్ట్ అవుతానని చెప్పి. నేనేం చేసిన అన్న తెలుసా, నాది సేమ్ ఇయర్ రింగ్ అంటే 1 pair ఆఫ్ ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా, ఈ ఇయర్ రింగ్ పోయింది ఒకటి, సో ఇది ఒకటే ఉంది. రీసెంట్ గా ఏమైందంటే ఈ ఇయర్ రింగ్ కాలేజ్ లో పోయింది గంతులేస్తుంటే. సో ఏం చేసినా ఇటువైపు జుట్టు వేసుకుంటే ఎట్లా కనబడదు కదా, అందుకని ఇయర్ రింగ్ ఇటువైపు పెట్టేసుకుంటా. ఏం చేస్తాను సార్, మిడిల్ క్లాస్ లైఫ్. వెళ్ళేమన్నా 10 ఇయర్ రింగ్లు ఒకేసారి కొనుక్కోగలవా? లేదు. అలా చూడమాకరా, అలా చూడమాకరాను. ఎందుకు రా అట్లా చూస్తున్నావు? అలాగే అంటే వెళ్ళి కొనుక్కొస్తుంది అన్ని. మా ఇంట్లో నా అంత డబ్బులు సేవ్ చేసేటోళ్ళు ఎవ్వరు లేరు, అంత షాపింగ్ చేసే వాళ్ళు కూడా ఎవ్వరు లేరు. అరే నాకు సరిదైందిరా, నేను ఇంకొక టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయినా. రాత్రి ఆ టాబ్లెట్ ఇచ్చినావు, అది వేసుకున్నా, మళ్ళీ పొద్దున్న వేసుకోవడం మర్చిపోయినా. నాకు ఇంకా ఏందో ఈజీగా అనిపిస్తుంది. బట్ World War III వచ్చినా కానీ ఇవాళ మన బర్త్డే నెవర్ అవ్వలేదు. మనం ప్లాన్ వేసుకున్నాం, మనం ఏం ప్లాన్ చేసుకోలేదు అనుకో, బట్ ఐ హ్యావ్ ఎ ప్లాన్. ఆ ప్లాన్ తగ్గట్టు మనం వెళ్ళిపోతాం. ఎవరు అవ్వలేదు. ప్లాన్ చెప్తారా ఎవరైనా? ప్లాన్ అన్న తర్వాత ఎవడైనా చెప్తాడా ఇది ప్లాన్ అని చెప్పి బ్లూ ప్రింట్ తీసి ఇక్కడ నుంచి ఇది అని చెప్పి ఓ అమ్మా ప్లాన్ అంటే చెప్తే మేము కూడా రెడీగా ఉంటాం కదా. అవసరం లేదని చక్కగా రెడీ అయ్యి కూర్చో చాలు. ఓకే, నువ్వు ఏ డ్రెస్ కావాలంటే అది వేసుకో ఉన్న వాటిల్లో. ఓకే. అటు బండి చూసావరా ఎట్టుందో, నీకు కనబడలేదు కదా, అటువైపు ఉన్నాడు మార్కస్. కొంచెం ముందుకు రారా. కనిపించాడు కార్ పక్కన బ్లాక్ కలర్. బైకర్ టీమ్ లో జాయిన్ అయితే పోయిద్దాము కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసం, ఇట్లా హాలిడేస్. నాకు కొంత తేడా తెలుస్తుందా నీకు? బాగా ఉందా? కొంచెం ఉందా? స్టమక్ లో నుంచి మాట్లాడాల్సి వస్తుంది నేను మాట్లాడుతుంటే. స్టమక్ లో నుంచి ఐ కెన్ ఫీల్ ఇట్ లిటరల్లీ. నాకు ఎంత ఒంట్లో బాగాలేదంటే ఎవరైనా గొంతుల నుంచి మాట్లాడతారు, నేను స్టమక్ లో నుంచి మాట్లాడతాను. నవ్వుతున్నావేంద్రా? అంటే నేను అట్లా ఫీల్ అవుతున్నాను. నాకు అక్కడి నుంచి నేను వాయిస్ ఫుల్ చేసుకుంటున్నా అని లిటరల్లీ చెప్తున్నా, అంత సరిదైంది నాకు అని. అక్క ఒంట్లో బాగాలేదే పాపం అని లేదు, ఇంకా 2 మాటలు ఎక్కువ మాట్లాడిస్తుంది. లైసెన్స్ పెట్టుకున్నానా లేదని డౌట్ వస్తుందిరా. 2 బ్యాగులు ఉన్నాయా? రెండిట్లో ఒక దాంట్లో ఉండిద్దిలే, ఎల్లో బ్యాగ్ ఉండదు. 2 బ్యాగులు ఉన్నాయి. వచ్చి కాలేజ్ దగ్గరకు వచ్చాక గుర్తొచ్చింది, మాకు ఇంటి దగ్గర కూడా కాదు. అట్లా ఉంటుంది మాకు. మర్చిపోవటం అనేది మానవ సహజం, నాకు ఇంకా ఎక్కువ ఉండిద్ది. అది కూడా ఒక లక్, మర్చిపోవడం అనేది. అందరూ అబ్బా మర్చిపోతున్నాను ఫీల్ అవుతారు, కానీ నేనైతే మర్చిపోతున్నాను, అంత ఖుషి అవుతాను. మెమరీ సేవింగ్. నేను కాలేజ్ని ఆల్రెడీ మిస్ అవుతున్నారా తల్లిగా? అంటే ఈ కాలేజ్లోనే కదా నాకు అన్ని ఏ గ్రేడ్లు డీన్ లిస్ట్ లోకి వెళ్ళటాలు జరిగాయి. ఆ మాత్రం ప్రేమ చూపించకపోతే ఎలా లాస్ట్ డే రోజు కూడా. అందుకని మిస్ అవుతున్నావు. అందుకని సారీ కూడా వేసుకొచ్చిన నేను. రెస్పెక్ట్ రెస్పెక్ట్. కాలేజ్కి వచ్చాం, పాట కూడా అయిపోయింది. వెరీ నైస్, పర్ఫెక్ట్. లెట్స్ గో. నేను రెడీ కూడా అయిపోయినా కదా. ఓకే, 2 hours later. మొత్తానికి అయితే సబ్మిషన్లు అయిపోయాయి, క్లాస్ అయిపోయిందమ్మా, మాకు ప్రశాంతంగా ఉంది. Hey, sorry about the way we're going to start for you today. Hi, how are you doing today? Hey, I'm Jibri. How you doing? Pretty good, thanks for asking. Can I have 1 tall honey citrus mint tea? Okay, tall honey citrus mint tea. You got it? Can you please make it 2? Sorry, what was that? 2 honey citrus mint tea? 2 of them? Yeah. Okay. Could I please have 1 the crispy grilled cheese soda? Crispy grilled cheese. Yeah, got that. You wanna have anything? Okay. No? That's all for today, thank you. Alright, it's $13.55. Sure, thank you. నేను అడిగింది వాటర్. చల్లగా ఉంది, కార్లో పోయేటప్పుడు తాగు. నువ్వు అడిగింది వాటర్ అని నాకు కూడా తెలుసు. అడిగిన తర్వాత వాటర్ అడిగితే వాటర్ ఇస్తాడు. వాటర్ వాటర్ ఏంటంటే అడిగింది వాటర్.
ఆర్షిడ్ రోల్. ఏది మరి చెప్పరా? ఆర్షిడ్ రోల్ కింద పడతారు. రోల్లో అనమాట. వాటర్ కాదు అది, వాటర్. Say it, water. వాటర్. No, it's water. వాటర్. ఏ రారా. ఆ పువ్వులు బాగుంది. ఇది కాదు. ఇంకేంద్రా? ఆ వెనకాలన్న పువ్వు నీకు అందవులే. ఏడుంద్రా? వెనకాల వైట్ పువ్వులు. అదే ఇది కదరా? ఇది కాదు, ఆ వెనకది. అది చెట్టా? సారీ, అది పువ్వులు అనుకున్నా నేను. అంటే చెట్టే కదరా? నేను మళ్ళీ రీచెక్ చేస్తున్నా. నాకు నా హైట్ కి ఇక్కడ నుంచి పై లేయరే కనిపించింది, ఆ పైన ఫ్లవర్స్ లా అనిపించాయి నాకు. నేను నీకు ఇది కోసేసి అంతేలేరా, అప్రిషియేట్ చేయరు. థ్యాంక్ యూ అక్క. ఇట్స్ ఓకే లేరా, ఇట్స్ ఓకే. అరే ఫస్ట్ టైం స్కూటీ చూస్తున్నా చూడరా. నేను వచ్చిన 4 నెలలకి. నేను వచ్చే సంవత్సరం అయింది. అరుతున్నాడా? నా బ్యాగ్ అందుకున్నా, ఇంకో పే చేసేది. అక్కడ లేవు, వెనకాల పెట్టాను. అలవాట్లో పొరపాటు మాస్టర్. అమ్మా, అరే నా ఫోన్ ఇదిరా. అక్క చెప్పరా, దాంతో స్టార్ బుక్స్ కావాలి. ఇక్కడ నీ ఫోన్ లోనే రికార్డ్ అవుతుంది. రైట్. నేను సైలెంట్గా ఉన్నానంటే నువ్వు అర్థం చేసేసుకోవాలి. అరే నేను ట్రిప్ అవుతున్నావురా. అరే బ్యాడ్ బజ్ నాయాలా? ఇవాళ ఎన్ని డ్రెస్సులు మార్చినావురా నువ్వు? 2, ఇంకోటి మారుస్తా, 3వది. చూసిరా, ఏడికి వెళ్తున్నావురా? ఎక్కడికి వెళ్ళట్లేదు. ఎక్కడికి వెళ్ళినప్పుడు ఎందుకు రా ఒకరోజు అన్ని డ్రెస్సులు మార్చదు? అరే ఫోటో దిగట్లేదు. నేను ఫోటో అంటే ఒకటే పోజిస్తున్నప్పటి నుంచి తాగలేదు కదా. తక్కువ తాగింది వాటర్ మెలన్ చూసి దానికి పెట్టకొస్తున్నావు నువ్వు. అరే నేను తాగలేదురా, నేను రెస్పాన్సిబుల్ పర్సన్. ఎందుకంటే మా చెల్లిని నేను డ్రైవ్ చేస్తాను కాబట్టి నేను ఇలా తాగలేదు. మా అక్క పాపం తాగుదాం అనుకుంది, బట్ నేను సేఫ్గా ఇంటికి తీసుకెళ్ళాలి కదా, అందుకే తాగాను. యాక్చువల్లీ నేను ఊబర్ బుక్ చేసిన. మాకు ఊబర్ బుక్ చేస్తే వాడు హ్యాండ్ ఇచ్చిండు. 2 ఊబర్లు క్యాన్సిల్ చేసిండు. లిఫ్ట్ బుక్ చేసిన, అరగంట మాకు అక్కడే సరిపోయింది. ఇక సర్లే అని చెప్పి నేను ఓకే దేవుడు ఇవ్వాలా నన్ను తాగొద్దని ఫిక్స్ చేసి ఇంకా తాగొద్దని చెప్పేసి వచ్చేసినాం. నేను ఇవాళ డ్రెస్ కూడా చేంజ్ చేసుకోవాలి చూడు. ఎందుకంటే మా చెల్లి వాళ్ళ బర్త్డే అని చెప్పి డ్రెస్సుల మీద డ్రెస్సులు మార్చింది. ఇవాళే వీడియో తీసాను ప్రూఫ్ కోసం నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. ఏరా తల్లిగా, ఇంకా 2 డ్రెస్సులు ఉన్నాయి. బట్ ఆల్రెడీ మాకు ఇక్కడ 11:30 అవుతుంది. సో ఇంకేం చేంజ్ చేయదు. ఇంకా టైం ఉంటే ఆ 2 కూడా వేసిందండి, టైం లేదు కాబట్టి. అంటే నేను ఈవినింగ్ బయటకు పోయినా కదా. బట్ రేపు కంటిన్యూ చేస్తాం బర్త్డే. రేపు కంటిన్యూ చేస్తాం. ఇంక ఇవాళకి సెలవు ఇంకా. ఓ హలో ఫ్యూచర్ పార్ట్నర్, చూసావా నేను ఎంత రెస్పాన్సిబుల్ పర్సన్నో? తాగలేదు నేను. ఇక చెప్పరా, మీ బావగారితో మాట్లాడుతున్నా. మా అక్క ఎప్పుడు పెళ్లి చేస్తుందో తెలియదు, కానీ అప్పుడే బావగారు అంట. హోప్ఫుల్నెస్ పీపుల్, అందుకే నాకు పెళ్ళామట్లేదు. కడుతుకున్నాంట నేను ఇది మమ్మీ లాగా. పైకి పద్ధతిగా చీరాడుతో వచ్చింది మా మమ్మీ అని చెప్పడానికి. సెక్యూరిటీ, సేఫ్టీ పెద్దల దగ్గర పడాలి కదా. ఓ మద్దతా ఉన్నారా?